నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఈరోజు తమ్మినేని సీతారాం వాళ్ళ భార్యని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కోర్టు వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం 29వ తారీఖున మొత్తం కూలంకుషంగా చర్చిద్దాము, ఒక్కసారి తమరు దయచేయండి మన మాజీ స్పీకర్ అని చెప్పి రెడ్ కార్పెట్ అయ్యగా మొత్తానికి తమ్మినేని సీతారాం ఆయన శ్రీమతి శ్రీవాణి ఇద్దరిని రెండు వేరే వేరే ప్లేస్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మనం చూసుకుంటే ఆవదాల వలస నివాసంలో శ్రీవాణిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో తమ్మినేని సీతారాంని ఇన్వెస్టిగేట్ చేస్తారు. మనకి వింటున్న వార్తల ప్రకారం అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఇంట్లో మాత్రం మొదలైపోయింది. తమ్మినేని సీతారాం భార్య శ్రీవాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా, ఆవిడది ఒక డిఫరెంట్ జానర్. మేడం బెదిరించారంటే అవతల సైడాలు వణికి తీరాలి. ల్యాండ్ సెటిల్మెంట్లు ప్రతి ఒక్క సెటిల్మెంట్కి మేడమే అక్కడ పెద్ద చెయ్యి. సెపరేట్ మీరు అవ్వలేదు, మరి నాకు 10 సార్లు మాట్లాడడం గట్ట చేత కాదు. నాకు ఈ రోజు ఎట్లా విజయవాడ వెళ్తున్నాను, సీఎంని కలుస్తాను, అవన్నీ ఫోటోలు తీసుకున్నాను. నేనైతే ఇది చేస్తాను, యాక్షన్ కి అయితే వెళ్ళిపోతాను. మీ కన్సర్న్ నోడు రాడు, కింద మీరుంటారు, ఏమండి మేదోడు రాడు. సీతారాం దేవుంది రాజకీయంగా తనకున్న పంచి పేరుని కూడా చెడగొట్టుకోవడానికి వైసీపీలో జాయిన్ అయ్యాడు. కానీ అదే తరుణంలో వీళ్ళు వెచ్చలవిడిగా ల్యాండ్ గ్రాబింగ్ చేసేసారు. ఉట్టి ల్యాండ్ గ్రాబింగ్ అంటే కాదు, దీంట్లో అందవరపు గోవిందరాజులు గారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చూసుకుంటే నా 900 గజాల భూమిని ఈ తమ్మినేని సీతారాము నేను చచ్చిపోయాడని సర్టిఫికేట్ క్రియేట్ చేసి నాకు లేని కూతురిని అదబాల రజనీని ఒరిస్సా నుంచి తీసుకొచ్చి నా ఆస్తి మొత్తం అమ్మాయి పేరు మీద రాంచేసి ఈ తమ్మినేని సీతారాం కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా చేయించేసి స్వాహా అనేశారు అని చెప్పి అతను లబోదిబోం అని చెప్పి కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఒరిస్సా పారిపోయి ఒక 25 రోజుల తర్వాత ఈ రోజు ఏపీకి దేకిన జంట. వీళ్ళు ఒకప్పుడు మరి మాజీ అని చెప్పుకోవడానికి కూడా చిరాకేస్తుంది. యాక్చువల్గా పొలిటికల్ కెరియర్లో ఎక్కడో ఉండాల్సిన తమ్మినేని సీతారాం వైసీపీలో చేరి చంద్రబాబు నాయుడు గారిని అవనండి, అమరావతి గురించి అవనండి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి మొహంలో అన్న ఒక చిరునవ్వు చూడటానికి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్నాడు. అదే టైంలో నేను చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తూ ఉంటాను, నాకు రాజకీయ భవిష్యత్తు చాలా ఎక్కువ ఉంది, అలాంటి నాపై నీ కేసు అని చెప్పి మొన్న ఒక రొదన వీడియో కూడా పెట్టాడు. దాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు, దేకలేదు. సో అలా పడున్న వీడియో పక్కన పెడితే ఈ రోజు ఇంట్లో మాత్రం మన వాణి గారు గట్టిగా కౌంటర్లు కూడా మొదలుపెట్టిందంట. బయటకి వినిపించే దద్దరిల్లే స్వరం మరావిడిది. ఇది కాకుండా ఎకొచ్చా ఎనుంచా అని చెప్పిన తమ్మినేని సీతారాంని పోలీసులు కూడా ఇలాగే కొచ్చా నుంచో అని చెప్పి ఆవదాల వలసలో పరువు మొత్తం పోతుందంటే వీళ్ళది. ఈరోజు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయిన వీళ్ళకి చుక్కలు కనిపిస్తున్నాయి. చిరంజీవి మాత్రం ఇప్పుడు దాకా అటెండ్ అవ్వలేదు. చిరంజీవిని మాత్రం అరెస్ట్ చేసి బొక్కలో వేయటం ఖాయం. ఈరోజు శ్రీవాణి గారు ఎంత దందా చేద్దాం అనుకున్నా, తమ్మినేని సీతారాం నేను మాజీ అని చెప్పుకుని తిరుగుదాం అనుకున్నా, వీళ్ళని మాత్రం అరెస్ట్ ఆపే సీన్ ఎక్కడ కనపట్లేదు. అండ్ ఈ జంటకు కూడా మొత్తం కంప్లీట్గా బెయిల్ ఇవ్వలేదండి. మొమెంటం బెయిల్ అంటే ఇన్వెస్టిగేషన్కి వచ్చేదాకా బెయిల్. ఒకవేళ పోలీసు వాళ్ళు ఇవాళ కనుక వీళ్ళ ఓవర్ యాక్షన్కి తిక్కరేగో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ల ప్రకారం లేదు అంటే మనకి ఫస్ట్ ప్రైమా ఫేషియాలో అంటే ప్రైమా ఫేషియా అంటే ఎలా అంటే ఇప్పుడు ఓకే ఒక అఫెన్స్ జరిగింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రైమా ఫేషియా అంటే ఏంటండి. ఒక అఫెన్స్ జరిగింది, అక్కడ కాల్ లాగ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా మనకి కోరిలేటింగ్ సిచ్యువేషన్స్ 2-3 ఉన్న ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ కింద తీసుకుంటారు. సో అదే రీతిలో ఈ కేసులో ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ కింద ఇతను ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ ఎవరైతే అందవరపు గోవిందరాజులు గారు చనిపోయారండి డెత్ సర్టిఫికెట్, అదబాల రజనీ కూతురని తీసుకొచ్చిన బేక్ డాక్యుమెంట్లు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన తమ్మినేని సీతారాం భార్య శ్రీవాణి, వీళ్ళందరి రోల్ కనుక ప్రైమా ఫేషియాలో దొరికితే ఇవాళ బొక్కలోకి వెళ్ళటం ఖాయం. ఆమదాల వలస ఇంటి నుంచి జైలుకి, జైలు నుంచి అదే జైలుకి ఈ జంట వెళ్ళటం ఖాయం. మరి కొద్దిసేపట్లో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. వీళ్ళు అరెస్ట్ వాళ్ళు అరెస్ట్ అని ఏదో ఒక అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. రేపు ఎలాగో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఈ శ్రీకాకుళంలో అందరినీ ఇలా ఓదార్చుకుంటూ వెళ్ళిపోతాడు. లే అంతంత మాత్రంగా ఉన్న ఈ వైసీపీలో ఇలా డెంట్ల మీద డెంట్లు పడివి భూ కబ్జాలు, మ్యాటర్ లేని కుటుంబాలు, చంపేసి పారిపోదాం అనుకున్న సీదిరి కుటుంబాలు, ఇలాంటి బొచ్చుడు కుటుంబాలు బయటకు వస్తున్నాయి. చూడాలి మరి ఏ ముహూర్తానికి ఏమవుతుందో. చిరంజీవిని మాత్రం దే మే టేక్ ఇన్ టు కస్టడీ టుడే. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అసలు శ్రీవాణి ఎందుకు దీంట్లో ఇరుక్కుంది? శ్రీవాణి ఇదివరకు అంత రెచ్చిపోయేందుకు ప్రతి ఒక్క ల్యాండ్ కబ్జాకి ఈవిడే డీల్ చేసేది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో గట్టిగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.